భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. మీతో ఊరటలో ఈనాటి ముచ్చట. మనకి పెద్దవాళ్ళు కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు. ఏమనంటే, మనిషి కడుపులో మాయ, పిట్ట కడుపులో రెట్ట. అలాగే ఇంగ్లీష్లో ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అని చెప్తుంటారు. అంటే మనిషి మనసులో ఏముందో చెప్పడం అనేది ఎంత అనూహ్యమో, అలాగే మెరిసేదంతా కూడా బంగారం అని అనుకోవద్దని చెప్పేసి చెప్తూ ఉంటారు. స్త్రీలు ఈ రెండు సామెతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం నేటి పరిస్థితుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంతో వాల్యూ ఉంది కదా అని, మణినా భూషితో సర్పః, సర్పానికి పడగ మీద మణి ఉంటుందని చెప్పేసి అది ఎంతో విలువైనదని దాని దగ్గరికి వెళ్ళలేం. ఎందుకంటే అది విష సర్పం. మనిషి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కాటు వేస్తుంది. మణి ఉంటుంది కదా అని గొప్పదైపోదు. ఈ పద్యం మొదలంటా చెప్పుకోవాలంటే, దుర్జన పరిహర్తవ్యో విద్యాలన్ కృతోపిసన్ మణినా భూషితో సర్పః కిమసౌ నభయంకర. ఎంతటి గొప్ప గొప్ప చదువులు చదివి ఎంత ఉన్నత స్థాయిలలో ఉన్నప్పటికీ కూడా వారిలో ఈ దౌర్బల్యాలు అంటే చెడు అవలక్షణాలు అనేవి ఉండవని గ్యారంటీ ఏమీ ఉండదు. మణినో భూషితో సర్పః, సర్పానికి అది ఎంతో విలువైనటువంటి మణి పడగ మీద ఉన్నప్పటికీ కూడా అది భయంకరమైనది కాదా, విషపూరితమైనది కాదా? అందుకోసమనే నేటి మహిళలు ముఖ్యంగా అనేక రంగాలలో ముందంజ వేస్తున్నారు, ఎన్నో సాధించారు. ఒక క్రీడారంగం కానీ, ఒక అంతరిక్షయానంలో కానీ ఎంతోమంది గొప్ప గొప్ప వారైనటువంటి స్త్రీలు ఈనాడు పారిశ్రామికవేత్తలు చాలా గొప్ప మంది అనేక రంగాల్లో వైద్యులు, లాయర్లు, ఇలా అనేకం చూస్తున్నాము. కాకపోతే పెద్దవారు చెప్పింది మనకు ఈనాడు చూసుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక రక్షణ వలయంగా స్త్రీ తన చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. తనకు తానే ఒక రక్షణ వలయం. దీన్ని లక్ష్మణ రేఖ అనండి, రక్షణ కవచం అనండి, ఏదన్నా అనండి. దీన్ని గనక తమ పరిధిలో పెట్టుకొని ఆ పరిధి తన రక్షణ తనే దాటాలన్నా కొంత పరిధి, అవతల వారు ఛేదించాలన్నా వీలుగాని స్థితి. అటువంటి స్థితిలోకి ప్రతి మహిళ కూడా తన శక్తిని పెంపొందించుకోవాలి. ఇది ఈనాటి ఊరట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.